కేజెస్ సంబంధించి ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. లంగ్ క్యాన్సర్ వ్యాధి సంబంధిత ఒక పెద్ద బడ్జెట్‌ని కూడా ఉచితంగా రోగికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. దేశంలోనే ఏకైక ప్రభుత్వ ఆసుపత్రిగా మనకి కేజెస్ ఈ విషయంలో చెప్పుకోవచ్చు. అయితే అధికారికంగా దాన్ని చెప్పుకునేందుకు మనం ఇక్కడ సూపరింటెండెంట్ ఐవాని మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ సంబంధించి అప్డేట్ ఏంటండి? ఇప్పుడు మీరు అడిగిన ఇమ్యునోథెరపీ అనేది ఒక క్లినికల్ ట్రయల్ కింద మన హాస్పిటల్ కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇదే తెలంగాణలో అయితే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, తర్వాత నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఈ రెండింటికి కూడా పర్మిషన్ వచ్చింది. మీకు తెలుసు కదా, అవి అందులో ఒకటి ఏమో అటానమస్ నిజామ్స్, ఇంకోటి ప్రైవేట్ కార్పొరేట్. గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా లంగ్ క్యాన్సర్కి ఇమ్యునోథెరపీ ఇవ్వడానికి మన హాస్పిటల్ కూడా ఎంపిక చేయడం జరిగింది అనేది అది మా అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎంత బడ్జెట్‌లోని రోగికి ఎంత బడ్జెట్‌లో ఎన్ని విడతలుగా ఈ వైద్యాన్ని అందజేస్తున్నారు? ఇది దరిదాపు ఒక్కొక్క సైకిల్ 4 lakhs దాకా అవుతుంది. ఒకళ్ళకి ఎన్ని సైకిల్స్ కావాలి అనేది మెడికల్ ఆంకాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. ఇది అడ్వాన్స్ లంగ్ క్యాన్సర్కి ఇంకా అన్ని ట్రీట్మెంట్లు, కీమోథెరపీ అది కుదరని పక్షంలో ఇచ్చేది. ఒక్కొక్కళ్ళకి 5 సైకిల్స్ లేకపోతే 7, 10 అలా అవసరం పడవచ్చు. దేశం మొత్తం మీద ఈ ట్రయల్కి కొంతమందిని ఎంచుకున్నారు. మన హాస్పిటల్కి వాళ్ళు ఎంతమంది అలాట్ చేశారో, అంటే మనకి ఎన్ని సైకిల్స్కి అలాట్ చేశారో ఇంకా తెలియాల్సి ఉంది. ఒకసారి అంటూ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ట్రీట్మెంట్ ఆ తగ్గ పేషెంట్కి మా మెడికల్ ఆంకాలజిస్ట్ డిసైడ్ చేసి ఈ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అన్న కేసెస్కి ఆ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కేజెస్ సిద్ధంగా ఉంది. 70 లక్షల వరకు కూడా వైద్యం వ్యయం ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారండి. ఎంతవరకు? ఒక్కొక్క సైకిల్ 4 lakhs. ఒక్కొక్క పేషెంట్కి చెప్పాను కదా, 5 సైకిల్స్ పడవచ్చు, 8 సైకిల్స్ పడవచ్చు, ఒక సైకిలే పడవచ్చు. సో దాన్ని బట్టి ఇన్ని లక్షలు అని కాదు, ఒక్కొక్క సైకిల్కి అంత ఖర్చు అవుతుందని చెప్పగలం. దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే కేజీకి మంచి పేరు ఉందండి. ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు ఒరిస్సా నుంచి కూడా మనకి ఇక్కడ రోగులు వస్తున్నారు. అంటే ప్రధానమైనటువంటి కొన్ని మందులు అప్పుడప్పుడు దొరకటం లేదనే ఒక అంటే ప్రజల నుంచి, రోగుల నుంచి అయితే వస్తుంది. అంటే మనకి ఎలాంటి వెసులుబాటు ఉందండి? మందులు అంటే దొరకని పరిస్థితి ఉన్నదా, లేకపోతే ఏమైనా ఎలాంటి ప్రాబ్లం ఉందా? మనకి జనరల్గా మీరు అర్థం చేసుకోవాలి, మన మందులన్నీ మనకి సెంట్రల్గా ప్రొక్యూర్ అవుతాయి. అంటే సెంట్రల్లో వాళ్ళు ఏపీఎంఐఎస్ఐడిసి ఆ కార్పొరేషన్ ద్వారా వాళ్ళు కొనుగోలు చేసి అన్ని డిస్ట్రిక్ట్స్కి వాళ్ళు పంపిస్తారు. అలా మన డిస్ట్రిక్ట్కి ఒక సిడిఎస్ ఉంటుంది, ఒక సెంట్రల్ డ్రగ్ స్టోరు. మనం ఇండెంట్ పెట్టుకుని అక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఇన్ కేస్ మనకి 2 రకాల మందులు ఉంటాయి. ఒకటి పిహెచ్సి లెవెల్లో అయినా, డిస్ట్రిక్ట్ లెవెల్లో అయినా, ఈ టెరిటరీ హాస్పిటల్ అయినా ప్రతి హాస్పిటల్కి మినిమం కావాల్సింది. వాటిని ఎసెన్షియల్ మెడికల్ లిస్ట్ అంటారు. ఇంకొన్ని మందులు ఉంటాయి, అవి స్పెషాలిటీ వాళ్ళ మందులు, దాన్ని అడిషనల్ మెడికల్ లిస్ట్ అంటారు. ఈ 2 మెడికల్ లిస్టులో సంబంధించి 600 మందులు ప్లస్ మనకి వాళ్ళు డిజిగ్నేట్ చేసి ఉంటారు. ఆ మందులు వాళ్ళు సెంట్రల్గా సప్లై చేయాలి మనకి. ఇన్ కేస్ వాళ్ళు సప్లై చేయలేకపోతే మనకి నాన్ అవైలబిలిటీ అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అలా నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఉన్నవి మనం లోకల్గా పర్చేస్ చేస్తూ ఉంటాం. అవి పేషెంట్లకు కావాలి, మనకి సెంటర్ నుంచి రావట్లేదు, అటువంటప్పుడు మనం లోకల్ పర్చేస్ చేయడానికి మనకి వెసులుబాటు ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకొని పేషెంట్కి చాలా ఎసెన్షియల్ క్రిటికల్ మందులు అంటే మనం అన్నీ లోకల్ పర్చేస్ చేస్తూనే ఉన్నాం. పేషెంట్లకైతే ఎక్కడా మందులు లేవు అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు సపోజ్ ఎసెన్షియల్ మెడికల్ లిస్ట్లో ఒక 10 యాంటీబయాటిక్లు ఉన్నాయి, ఒక 2, 3 వాళ్ళు సెంటర్ నుంచి ఇవ్వలేదు, అప్పుడు మిగిలిన యాంటీబయాటిక్స్తో అడ్జస్ట్ చేస్తాను తప్ప, అంతే తప్ప అదే యాంటీబయాటిక్ ఇవ్వలేకపోవచ్చు. కానీ మనం ఉన్న లిస్ట్లో అడ్జస్ట్ చేయడం, మరి అదే కావాలి అంటే లోకల్ పర్చేస్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే లంగ్ క్యాన్సర్ సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అని చెప్పాలి. ఇక్కడికి కేహెచ్ని ఆశ్రయిస్తున్నటువంటి లంగ్ క్యాన్సర్ రోగులకు అంటే సైకిల్కి ఒక 4 లక్షల చొప్పున ఇంచుమించుగా సుమారు 65 నుంచి 70 లక్షల వరకు ఉచిత వైద్యం చేసే అవకాశం ఉందని సూపరింటెండెంట్ మేడం చెప్తున్నారు. దాంతోపాటు మందులు కొరత అనేది ఇది ఒక ప్రాసెస్లో జరుగుతుంది. ఖచ్చితంగా మేము ప్రజలకి వచ్చినటువంటి రోగులకు కూడా విడతల వారీగా ఖచ్చితంగా అందచేస్తాము. ఇక్కడ ఎటువంటి సమస్య లేదు అని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GT న్యూస్, విశాఖపట్నం నుంచి.